హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక రేపటి నుండి భారీ వర్షాలు ఈ 19 జిల్లాలకు హెచ్చరికలు జారీ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఏ ఏ జిల్లాలకి వర్షాలు ఉంటాయి ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఈ నెల 13న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం అయితే ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈశాన్య బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతుంది. ఇవాళ తెలంగాణలోనే 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక రేపు అంటే సోమవారం కూడా తెలంగాణలోనే 19 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది. ఇక ఏపీలో నేటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇవాల్టి నుంచి శుక్రవారం వరకు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కాగా హైదరాబాద్లో మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. నిన్న రాత్రి 8 గంటల నుంచి సుమారు 2 గంటల పాటు ఏకధాటిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం దంచికొట్టింది. దీంతో ప్రధాన రహదారులన్నీ కూడా చెరువులను తలపిస్తుండగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఫలితంగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించింది. పలు అపార్ట్మెంట్లలోకి వరద నీరు కూడా చేరింది. ఇక ముఖ్యంగా నగర శివారు ప్రాంతాలు వర్ష బీభత్సానికి వణికిపోయాయి. ఇక రాత్రి 11 గంటల వరకు నగర శివారులోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మండలం తుర్రూరు గ్రామ పంచాయతీ పరిధిలో అత్యధికంగా 13.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక హయత్ నగర్, అబ్దుల్లాపూర్ వనస్థాలిపురం, ఎల్బీ నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షానికి హైదరాబాదు విజయవాడ హైవేపై పెద్ద అంబర్పేట వద్ద రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఫలితంగా వాహనదారులు, ఓళ్లకు ప్రయాణమైన ప్రయాణికులు నరక యాతన అనుభవించారు. మరోవైపు నగరంలోని ప్రధాన ప్రాంతాలైన బేగం బజారు, ఖైరతాబాదు, హిమాయత్ నగర్, శ్రీనగర్ కాలనీ తదితర ప్రాంతాల్లోనూ భారీ వర్షానికి వాహనదారులు ఇక్కట్లు పడ్డారు. ప్రధాన రహదారులపై నీళ్లు నిలిచిన చోట్ల హైడ్రా అధికారులు మోటార్లతో వరద నీటిని తోడారు. ఇక ట్రాఫిక్ పోలీసులు సైతం ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు శ్రమించారు. కాగా ఈ నెల 15 వరకు నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.